హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆయిల్ తయారు చేశానండి. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. వెంట్రుకలు అయితే చాలా బాగా పొడవుగా పెరుగుతాయి. నాకు చిన్నగా ఉండేదండి జుట్టు. ఇలా ఆయిల్ చేసి పెట్టుకుంటే ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ని అయితే బాగా మర్దన చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. పొయ్యి వెలిగించుకొని ఒక మూకుడు అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదైతే ఇంట్లోనే ఫ్రెష్గా పట్టిన ఆయిల్ అండి, కొబ్బరి నూనె. ఇలా మూకుడు వేడైన తర్వాత ఇది ఒక 400 గ్రాములు ఉంటుందండి ఆయిల్. ఈ ఆయిల్ని అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వేడైనాక దాంట్లోకి ముందుగా మనం గులాబీ పువ్వులు, మందార పువ్వులు వేసుకోవాలండి. ఇవైతే ఫ్రెష్గానే తీసుకొచ్చాను. ఇలా అవొక 10 వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే గోరింటాకు, గుంట గల్జరాకు, మందారాకు ఈ మూడైతే ఒక ముందు రోజే బాగా ఎండబెట్టుకున్నానండి. అలా ఎండబెట్టుకున్న వాటిని కూడా అందులోనే వేసుకొని కలుపుతూ నూనెలోనే ఉడకబెట్టుకోవాలి. మనం ముందుగా ఎండబెట్టుకున్నాం కాబట్టి దీనిని ఒక 10 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా వేడైన తర్వాత దీంట్లోకి ఒక 4-5 కర్పూర బిళ్ళలు కూడా వేస్తున్నానండి. మన తలలో కొంచెం దురద ఉన్నా, పేర్లు ఉన్నా కూడా పోతాయండి. ఇలా తయారు చేసుకొని వారానికి 3 సార్లు పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా బాగా పొడవుగా పెరుగుతాయండి. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.